ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ డోర్ నెంబర్ 1164 నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్ శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రకటన హైదరాబాద్ 73 వెబ్సైట్ www.kalastriarttemple.com श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण కనపడని సర్వ దేవతల చిత్రాలను కనుల ముందు సాక్షాత్కరింపచేసే దైవాంశ కళ చిత్రకళ. పుట్టుకతో మాత్రమే వచ్చే అరుదైన చిత్రకళను రత్నశాస్త్రం, నాడీ శాస్త్రం, వర్ణశాస్త్రం, వాస్తు, జ్యోతిష్య, సాముద్రిక లక్షణాలన్నింటితో క్రోడీకరించి బ్రహ్మీ ముహూర్తంలో నక్షత్రయుక్తంగా దేవి దేవతల అదృష్ట చిత్రాలను చిత్రీకరించడం కళాశ్రీ కేశవ గురుస్వామి ప్రత్యేకత. వీరి తండ్రి గారైన గురుస్వామి సిద్ధయోగి శాస్త్రీయ చిత్రకారుడు కావటం చేత వారి నుండి వారసత్వంతో గురు పరంపర సంప్రదాయ పద్ధతిలో యోగా, చిత్రకళను తీవ్ర సాధన చేసి వాటిని అభ్యసించారు. అంతేకాక తమిళనాడు ప్రభుత్వం నుంచి 9 డిప్లొమోలు మరియు దరిదాపు అన్ని రాష్ట్రాల నుండి జాతీయ స్థాయి అవార్డులు, రివార్డులు అందుకోవటం ఎంతో విశేషం. వీరి సంతానం కూడా చిత్రకారులే కావటంతో పాటు వీరు కూడా అవార్డ్స్ గ్రహీతలే కావటం మరో విశేషం. వీరి కుటుంబంలోనే పద్మశ్రీ, కళాశ్రీ అవార్డుల పంట పండింది. ప్రభుత్వం వారు వీరి ప్రతిభను గుర్తించి గురు శిష్య పరంపర చిత్రకళా పీఠానికి గురువుగా నియమించారు. కళాశ్రీ కేశవ గురుస్వామి చందమామ, బొమ్మిళ్ళు వంటి అనేక పత్రికలకు చిత్రకారునిగా పనిచేయటమే కాక జాబిల్లి అనే మాసపత్రికకు చిత్రకారునిగా, సంపాదకుడిగా, ప్రచురణకర్తగా తన ప్రతిభ పాటవాలను ఆనాడే చాటుకున్నారు. సిరి సంపదలను ప్రసాదించే అదృష్ట వాస్తు చిత్రాలను చిత్రీకరిస్తూ అదృష్ట ముద్రలను, అదృష్ట సంకేతాలను జోడించి క్రోడీకరించి త్రికళా చిత్రాలను అందరి పూజా గదులలోనూ మరియు వాస్తుపరంగా దేవతల చిత్రాలను అరుదైన చిత్రకళా యోగ సాధనతోనే ముహూర్తంలో చిత్రీకరించి అందరికీ అందజేస్తారు కళాశ్రీ కేశవ గురుస్వామి. త్రికళా జ్ఞానంలోనికి సుస్వాగతం. श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि ओ यो देवेभ्य आतपति यो देवानां पुरोहितः पूर्वो यो देवकख्य जातः రుచాయ బ్రాహ్మయే. దేవతలు తేజస్సుగా వెలుగొందుతున్నారు, దేవతల
బాసిల్లుతున్నారో నేతల కంటే వేతల కంటే పూర్వమే ఉద్భవించారో ఆ ప్రకాశమానమైన తేజోస్వరూపుడైన భగవంతుడికి నమస్కారము. ఈ విధముగా అగ్నితత్వమైన రెండు బొటన వేళ్లను ఏకం చేసి దాన్ని త్రికోణ తత్వముతో కుజతత్వముతో పిరమిడ్ ఆకారంలో మనం చూడగలిగితే అందులో తప్పనిసరిగా అగ్నిదేవుణ్ణి సందర్శించుకోవచ్చు, మనలోని పాపాలని దగ్ధం చేయొచ్చు, అజ్ఞానం అనే చీకటిని పారదోలవచ్చు, జ్ఞానం అనే వెలుగుతో అంధకార అజ్ఞానాన్ని పారద్రోలాలి. దీపాల మాలతో గృహలక్ష్మి ఆ ధనలక్ష్మిని ఆహ్వానిస్తే తప్పనిసరిగా దివి నుండి ఆ సిరుల తల్లి దివికి దిగి వచ్చి ఏ గృహలక్ష్మి అయితే ముత్తైదువుగా నిండు మనస్సుతో అసూయ అనే అజ్ఞానాన్ని పక్కకు పెట్టి నిస్వార్థమైన ప్రేమతో రంగవల్లులు వేసి అలంకార శాస్త్రంతో ఇంటిని అలంకరించి పచ్చని గుమ్మాలతో రంగవల్లులతో దీపమాలతో ఆహ్వానిస్తే ధనలక్ష్మి ధనధన పరిగెత్తుకుంటూ వస్తుంది. పూర్వం ఒక రాజు ముగ్గురు కొడుకులని పిలిచి 3 గదులను నింపండి, ఎవరైతే పరిపూర్ణంగా గదిని నింపుతారో వారికి మొత్తం రాజ్యాన్ని పట్టాభిషేకం చేస్తాను అని చెప్పాడు. మొదటి కొడుకు నిండా పత్తిని నింపి అయినా అక్కడ కాస్త స్థలం మిగిలే ఉంది. ఇంకొక కొడుకు ఏం చేశాడంటే ధనధాన్య రాసులన్నింటినీ ఒక గదిలో నింపి, చూసారా ధనలక్ష్మితోనే నింపేశాను అన్నాడు. గడ్డి పుల్లతో రాజు అక్కడ పెట్టి చూపించి, ఆ మాత్రం సందు కూడా ఉండకూడదయ్యా, గది మొత్తం నింపమన్నాను, ఇది కూడా కుదరదు, మీరిద్దరూ పరీక్షలో ఓడిపోయారు. ఇక 3వ వాడు ఏం చేశాడో చూద్దాం అని ఇద్దరి కొడుకుతో పాటు 3వ కొడుకు నిలబడ్డ గది వద్దకు వెళ్ళాడు. ఆ గదిని తెరిచి చూసేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ గదిలో ఒక్క చిరు దీపం మాత్రం ఉంది. ఏమయ్యా గదిని నింపమన్నాను, ఏంటది దీపం మాత్రమే ఉంది అనేసరికి ఈ చీకటిని పరిపూర్ణంగా ఆ చిన్న దీపంలోని వెలుగే నింపింది. వెలుగు అన్ని అణువుల్లోనూ చీకటిని పారదోలేది. ఆ దీపపు వెలుగుతో ఈ గదినంతా నింపాను అనేసరికి రాజు ఆనందోత్సాహాలతో ఆ ఆఖరి కుమారుడికే పట్టాభిషేకం చేసి రాజుగా నియమించాడు. నిజమైన తెలివైన వాడుగా ఆ 3వ కుమారుడు ఎన్నుకోబడ్డాడంటే వెలుగు యొక్క ప్రాధాన్యత గుర్తించాడు అతి చిన్న వయస్సులోనే. రాజయ్యే అర్హత అతనికి కలిగింది. దీపంతో ఏదైనా సాధించవచ్చు. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ అని ఆత్మజ్యోతి గురించి బ్రహ్మ విద్యలో అనేక రకములైన సూచికలున్నాయి, ప్రతీకలున్నాయి, ముద్రలున్నాయి. ఇందాక నేను చూపించిన ముద్ర ఇలా 2 చేతులను మనం బంధించి
సుబ్రహ్మణ్యేశ్వరుడి త్రికోణ శూలాయుధం కూడా ఇలాగే ఉంటుంది. ఆ త్రికోణ తత్వమైన ముద్రని నేనిప్పుడు చిత్రించి చూపిస్తున్నాను. అందులో దాగిన కార్తీకేయ శక్తిని ఈ కార్తీక మాసములో మీకొక వరంగా అందించాలని నా తపన. ఎలాంటి కుజదోషములున్నా మీరు ఈ విధంగా 2 చేతులను బంధించి పంచభూతాలను ఐక్యం చేసి విద్యుత్ ఉత్పాదన కలిగించే ఈ త్రికోణంతో అగ్నితత్వమైన 2 బొటన వేళ్ళని ఇలా రాపిడి చేస్తూ అగ్నిని రాజేయండి. మీలోని విద్యుత్ తరంగాలని వెలికి తీసుకొచ్చి మీ ఇంటిలోని మలినాన్ని, అంధకారాన్ని, అజ్ఞానాన్ని, అసూయని అన్నింటినీ పారద్రోలి దిక్కులకు వెళ్ళి ఈ త్రికోణ తత్వముతో నిప్పు రవ్వల్ని మీ నుండి ఉత్పత్తి చేసి అక్కడున్న దోషాలన్నీ తొలగిపోవాలి అంటూ ఇలా అన్ని దిక్కులకు వెళ్ళి ఈ విధంగా అగ్నిని బయటకు చిమ్మండి. మీ నుండి వెలువడ్డ దైవీకమైన ఆ అగ్నిశక్తి అక్కడున్న దోషాలన్నిటినీ తప్పకుండా చేసి తీరుతుంది. కార్తికేయ ముద్ర ఎటువంటి కుజదోషములున్నా, కాలసర్ప దోషములున్నా తప్పనిసరిగా తొలగింపచేసేది ఈ త్రికోణ కార్తికేయ అగ్నిముద్ర. ఫలమునిచ్చడి పుణ్యక్షేత్రము నువ్వు వెలసిన ఫలనే ఫలమునిచ్చడి. మన హస్తములోని 2 బొటన వేళ్ళే పంచభూతములలో అగ్నితత్వమైనవి. ఇక్కడున్న త్రికోణంలో మనం జ్యోతిని సందర్శించుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామి కారణ జన్ముడ కుజుడి యొక్క ముద్ర కూడా ఈ విధంగా ఎర్రటి త్రికోణంగా ఉంటుంది. అంగారక వర్ణము కూడా ఎర్రని వర్ణము. అంగారక దోషం ఉంటే కూడా ఆలస్య వివాహము, ఆలస్యంగా సంతానము కలగటము, ఆలస్యంగా ఉద్యోగాలు దొరకటము, ఇటువంటివన్నీ కలుగుతుంటాయి. అటువంటి దోష నివారణ ఈ త్రికోణ కార్తికేయ ముద్ర అన్నది. బ్రహ్మను మెప్పించి తనకు మరణము శివపుత్రుని కరి లేకుండేటటులా అప్పటికీ మరి రక్షయజ్ఞపు తగువులాట వలన ఈ విధంగా 2 చేతులను బంధించి పంచభూతాలను ఏకం
చేసి ఈ త్రిగుణాత్మకమైన త్రికోణాన్ని ఆరాధిస్తూ ఆ త్రికోణంలోని జ్యోతి దర్శనం చేసుకుంటూ ఎటువంటి రుణదోషాలున్నా దగ్ధం కావాలి అని మనం ప్రార్థన చేసుకోవాలి. ఈ దీపం వెలుగుతో గత జన్మ మనం చేసిన శాపాలు పాపాలు అవన్నీ దగ్ధమైపోవాలి. బ్రాహ్మణ శాపము, స్త్రీ శాపము, ఛాయాదోషము, పితృదోషము, సర్పదోషము ఇత్యాదులన్నీ నశించిపోయి ఆ దేవత అనుగ్రహం కావాలని మనం ఆ తల్లిని వేడుకోవాలి. తారకాసురుని బాధలు తమకు తప్పెడి మార్గాన్ని తారకాసురుని బాధలు తమకు తప్పెడి మార్గాన్ని చూపించమని సురులు మునులు ఈ జీవన పోరాటంలో పోరాడి ఒక యోధుడిలా ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా సేనా నాయకుడు, యుద్ధానికి ముందు నిలిచే అధిపతి, సేనాధిపతి. అటువంటి త్రిశూలాయుధ తత్వంతో త్రికోణ ఆకారముతో దీప శక్తితో ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉంటాడు. కాబట్టి మనం ఆరాధనతో పాటు మన వంతు కృషి కూడా చేయాలి. తప్పనిసరిగా ఆ దేవతల అనుగ్రహం పొందేలా నిత్యం దీపారాధన చేస్తూ ఆ వెలుగుతో జ్ఞానమనే దీప వెలుగుతో జ్యోతి దర్శనంతో గత జన్మ మనం చేసుకున్న ఛాయల్ని అంధకారాన్ని తొలగించుకోవాలి. ఏమిది నారాయణ లేని పార్వతిని తెచ్చుట ఎటులా ఏమిది నారాయణ అన్నీ తెలిసి అపహాస్యముల దక్షయజ్ఞ పార్వతి విశ్వవ్యాపక ఈశ్వర స్థితి ఒక్కటే, కానీ వివిధ రూపాలను సంతరించుకుంది. అదే విధంగా అగ్ని ఒక్కటే వివిధ రూపాలతో దీపాలుగా మన ఇంటిని అలంకరిస్తుంది. ఆ దీపంలోని అగ్ని వేరు కాదు, ఇటువైపు ఉన్న దీపంలోని అగ్ని వేరు కాదు. అగ్ని అగ్నియే, శక్తి ఒకటే. ఒక యూనివర్సల్ ఎనర్జీ అన్నది మనల్ని పాలిస్తుంది. ఆ జగన్మాత శక్తి, ఆది శక్తి ఎలా ఉందో, ఆ దీపశక్తి ఎలా ఉందో, ఆ అమ్మని ఏ విధంగా దర్శించుకోవాలి అని నేను దగ్గర 39 సంవత్సరాల క్రితం నా మనోనేత్రానికి అందిన దీపశక్తిని, జ్యోతి శక్తిని ఆ తల్లి ఎలా ఉంటుందో ఊహించుకుంటూ ధ్యానం చేసినప్పుడు నాకు ఆ జగన్మాత చుట్టూ దీప హారావళితో, నక్షత్ర హారావళితో, దీపాల వెలుగులో
ఏ విధంగా సాక్షాత్కరించిందో నా మనోనేత్రంతో బంధించి ఒక చిత్రరూపంగా చిత్రించాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఈ చిత్రరాజమే 39 సంవత్సరాల క్రితం నా దృష్టికి అందిన మరో సృష్టి. అపురూపంగా దీన్ని తాళపత్రంగా దాచిపెట్టాను. ఆ చిత్రరాజాన్ని గురించి చెప్పాలంటే ఒక్క 10 మాటలు కాదు కదా, ఒక్క రోజు కాదు కదా, ఒక్క సంవత్సరం చెప్పినా సరిపోదు. ఎన్నెన్నో పాల వెల్లులు అనేక రూపాలతో దీపాల్లా ఆ తల్లి చుట్టూ పరిభ్రమిస్తూ కేంద్ర బిందువుగా ఆ తల్లి నా మనోనేత్రానికి సాక్షాత్కరిస్తే అనేక విశ్వరూపాలతో దీపశక్తితో అన్ని రూపాలలోని దీపాలు జ్యోతి ఆత్మ అంతా నేనే అంటూ ఈ విధంగా ఓంకారం అనే శంఖాన్ని పూరిస్తూ దీపశక్తిగా నాకు సాక్షాత్కరించింది. ఈ నేత్రాలలో బంధించి నా మనస్సులో తేజస్సుమయంగా కనిపించిన ఆ తల్లిని ఇలా చిత్రీకరించాను. అనేక ముద్రలతో ఈ తల్లి నా మనోనేత్రానికి కనిపించింది. ఓంకార శక్తిని తన శంఖంగా వాడుకుంటూ అగ్నిశక్తి ఈ విశ్వమంతా ఎక్కడెక్కడ ఉందో దాన్నంతా ఏకం చేసి కాలచక్రంలా సూర్యబింబంలా తన చేత ధరించింది. ఇంద్రధనస్సుని తన జటాజుటం నుండి గంగగా ఆవిర్భవింప చేస్తున్న శివుడు కూడా తన నుండి ఉద్భవించిన మరో రూపము. విష్ణువైనా ఎవరైనా నా రూపాలే, నా కంటి దీపాలే, నా ఆత్మ దీపాలే